ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను మీ ప్రియా మ్యామ్. ఈరోజు మనం డబ్బుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. మీలో డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో మొదట గమనించండి. ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ఒక పేపర్పై రాయండి. ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్నా, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh కోరుకున్నాం అనుకోండి, వెంటనే మన మైండ్ ఏం చెప్తుంది, ఎక్కడి నుంచి వస్తాయి అని. ఓకేనా, నా దగ్గర ఇప్పుడు ₹1 కూడా లేదు, మరి ఎక్కడి నుంచి వస్తాయి నాకు అని మీకు డౌట్ వస్తుంది. ఆ థాట్ని పేపర్పై రాయండి. అలాగే ఎలాంటి థాట్స్ వచ్చినా సరే, మీకు మీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు అయితే రన్ అవుతూ ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒక పేపర్పై రాసేసేయండి. ఆ పేపర్కి మీరు ఆ పేపర్ని బర్న్ చేస్తూ కాల్చేసేయాలి. కాలుస్తూ మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పూర్తిగా డిలీట్ అయిపోయినట్లుగా, దాన్ని బర్న్ చేస్తూ డిలీట్ అయిపోయినట్లుగా భావించండి. మీలో ఉన్నటువంటి మనీకి సంబంధించిన అన్ని నెగిటివ్ ఎమోషన్స్ని పూర్తిగా బర్న్ చేస్తున్నారు మీరు ఇప్పుడు. కాబట్టి మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పూర్తిగా డిలీట్ అయిపోయినట్లుగా భావిస్తూ ఈ విధంగా చేయండి. అంతేకాదు, డబ్బు గురించి ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టండి. అంటే నేను ఎంత డబ్బునైనా సంపాదించగలను, నేను కోరుకున్నంత డబ్బు యూనివర్స్ నాకు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ విధంగా ఆలోచించడం మొదలు పెడితే మన లైఫ్లోకి డబ్బు అనేది రావడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మన ఆలోచనలే మన జీవితం కాబట్టి మనం ఏదైతే ఆలోచిస్తామో మన సబ్కాన్షియస్ మైండ్ అనేది దానిని మాత్రమే ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. మీరు నెగిటివ్గా ఆలోచిస్తే మీ పనులు అనేవి సక్రమంగా జరగవు. ఎక్కడైనా సరే యూనివర్స్లో మీకోసం మనీ ఇవ్వడానికి మీరు మనీకి సంబంధించిన ఆలోచన స్టార్ట్ చేయగానే మనీ వచ్చే సోర్సెస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. మీరు ఎప్పుడైతే మరలా నెగిటివ్ థాట్ చేస్తారో ఆ క్షణమే అవన్నీ అక్కడే నిలిచిపోతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా డబ్బు గురించి పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉండండి. రోజు మొత్తంలో కూడా ఎక్కువసార్లు డబ్బు గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. అంటే రోజులో మనం ఎక్కువగా ఎన్నో థాట్స్ చేస్తూ ఉంటాం. ఎన్నోసార్లు మనం కోరుకున్న వాటి గురించి మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మీకు కావాలో దాని గురించి మీరు పదే పదే గుర్తు చేసుకోండి. అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను? ఎప్పుడైతే మీరు పదే పదే నాకు కావలసినంత డబ్బుని నేను పొందేశాను, ఈ క్షణం నా దగ్గర ఆ డబ్బు ఉంది అని మీరు ఫీల్ అవుతూ ఉంటారో, ఆ విజన్ని మీరు ఖచ్చితంగా చూడగలుగుతూ ఉంటారో, తప్పకుండా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది అలాంటి పరిస్థితుల్ని మన లైఫ్లోకి తెచ్చిపెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా పాజిటివ్గా మాత్రమే ఆలోచించండి. పాజిటివ్ అఫర్మేషన్స్ ఎక్కువగా చేయండి. నేను గొప్ప ధనవంతుణ్ణి, నేను గొప్ప ధనవంతురాలిని, నేను ధనవంతమైన జీవితాన్ని మాత్రమే అనుభవిస్తున్నాను, నా దగ్గరికి డబ్బు సంపాదించే మార్గాలు చాలా సులభంగా వచ్చి చేరుతూ ఉన్నాయి, అనేక మార్గాల ద్వారా నేను డబ్బుని పొందుతూ ఉన్నాను, డబ్బుకు నేనంటే చాలా చాలా ఇష్టము, డబ్బంటే నాకు ఇంకా చాలా ఇష్టము, చాలా సులభంగా అనేక మార్గాల ద్వారా నేను కూర్చున్న చోటు నుండే డబ్బుని పొందుతూ ఉన్నాను, డబ్బు నా జీవితంలోనికి జీవనది ప్రవాహంలోని నీటి వలె ఎల్లప్పుడూ కూడా వచ్చి చేరుతూ ఉంది, అనేక మార్గాల ద్వారా ఎన్నో రకాల అవకాశాలు నా దగ్గరకు వచ్చి చేరుతూ ఉన్నాయి, అనేక మార్గాల ద్వారా నేను డబ్బుని పొందుతూ ఉన్నాను. ఈ విధంగా మీరు అఫర్మేషన్స్ చేసుకుంటూ ఏ అఫర్మేషన్ అయితే చేశారో దానిని విజువలైజ్ చేసుకోవాలి, అంటే ఊహించుకోవాలి. ఆల్రెడీ మీ జీవితంలోకి డబ్బు వచ్చినట్లుగా, అనేక మార్గాల ద్వారా మీరు డబ్బుని పొందుతూ ఉన్నట్లుగా, మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా డబ్బుతో నిండిపోయినట్లుగా ఈ విధంగా ఊహించుకుంటూ ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారో తప్పకుండా యూనివర్స్ అనేది మీ జీవితంలోకి డబ్బుని పుష్కలంగా తెచ్చి పెడుతుంది. ఒక్క నెగిటివ్ థాట్ కూడా రాకూడదు. ఒకవేళ వచ్చింది అనుకోండి, నెగిటివ్ థాట్స్ రాగానే డిలీట్ చెప్పుకోండి. నేను ఏవైతే చెప్పానో ఫస్ట్ అలాగా ఒక పేపర్పై రాసేసుకొని వాటన్నిటిని కూడా బర్న్ చేసేసేయండి. మీ సబ్కాన్షియస్ మైండ్కి పదే పదే చెప్పండి, నా జీవితంలో నేను సమృద్ధిగా డబ్బుని, సంపదను కలిగి ఉన్నాను, నా ఈ జీవితం నాకు నచ్చినట్లుగా ఉంది, ఈ విశాల ప్రపంచంలో నేను దేనినైనా కూడా సంతోషంగా పొందగలను. ఈ విధంగా మీరు ఈ అఫర్మేషన్స్ని ప్రతిరోజు చెప్పడం మొదలుపెట్టండి.
వీలైతే ఎక్కువ సార్లు రోజులో ఈ అఫర్మేషన్స్ చేయడం మొదలు పెట్టండి. చెప్పడం మాత్రమే కాకుండా విజువలైజ్ చేయడం కూడా మొదలు పెట్టండి. ఓకే, ఇంకా మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. అంటే మన చుట్టూ ధనవంతులు ఉన్నారు, వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు, ఎంత విలువైన కారుల్లో తిరుగుతున్నారు, విలువైన బంగ్లాల్లో కలిగి ఉన్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ని గమనిస్తూ ఉంటే మీరు కూడా వాళ్ళలా మారిపోతారు. ఎందుకంటే మనం కళ్ళతో ఏదైతే చూస్తామో, మనసుతో ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా మన జీవితంలోకి వచ్చి తీరుతుంది. కాబట్టి కుదిరినప్పుడల్లా డబ్బుకి ఈ విధంగా అఫర్మేషన్స్ చేయండి. ఐ యామ్ సారీ మనీ. ఈ విధంగా హోపనోపోనో చెప్పడం వల్ల మనీ బ్లాకేజెస్ ఏవైనా ఉంటే క్లియర్ అయిపోతాయి. ఎప్పుడు కూడా మీరు మీ దగ్గర ఉన్న డబ్బుకి థ్యాంక్ యూ చెప్పడం మొదలుపెట్టారా? ఈ క్షణం నుంచే మొదలు పెట్టండి. ఎంత డబ్బు అయితే ఉందో మీ దగ్గర అంత డబ్బుని కూడా ప్రతిరోజు చేతిలోకి తీసుకొని ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ యామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. ఇలా ఎందుకు చెప్పాలి అంటే, ఇంతకుముందు ఎన్నోసార్లు మన జీవితంలో మనం డబ్బుకు సంబంధించి ఎన్నో నెగిటివ్ థాట్స్ చేసాం, నెగిటివ్ వర్డ్స్ యూస్ చేసాం. అంటే డబ్బు సంపాదించడం చాలా కష్టము, కష్టపడితేనే డబ్బుని సంపాదించగలము. అలాగే ఎన్నో రకాలుగా మనం ఎన్నో ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బుల్ని పెట్టి అశ్రద్ధ చేశాము. ఫ్రిడ్జ్ల మీద, కూలర్స్ మీద, టీవీల దగ్గర ఇలా. కాబట్టి వాటన్నిటినీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని ఐ యామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను ఫర్గివ్ చేసేయి, నన్ను క్షమించు, నిన్ను నేను చాలా అశ్రద్ధ చేశాను. కాబట్టి నా జీవితంలో ఇప్పుడు నేను డబ్బుకు సంబంధించి ఇన్ని కష్టాలను పడుతున్నానేమో, నా దగ్గరికి రాకపోవడానికి అదే కారణమేమో. ఐ యామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నామంటే ప్రతిరోజు మన అవసరాన్ని తీరుస్తుంది డబ్బు మాత్రమే. అందుకని ఖచ్చితంగా మీరు డబ్బుకి థ్యాంక్ యూ చెప్పడం మొదలుపెట్టండి, ఐ లవ్ యూ అని చెప్పడం మొదలుపెట్టండి. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని కానీ దేనినైనా మనస్ఫూర్తిగా ఇష్టపడతామో వాళ్ళు మన దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. అర్థమవుతుంది కదా? అలాగే డబ్బు కూడా మనం ఎంత ఇష్టపడతామో అంత ఇష్టంగా మన దగ్గరికి వచ్చి చేరుతూ ఉంది. కాబట్టి అనేక మార్గాల ద్వారా సంతోషంగా డబ్బు నా దగ్గరకు వచ్చి చేరుతూ ఉన్నందుకు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టండి. ప్రతిరోజు వీలైనన్ని సార్లు ఐ యామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఈ అఫర్మేషన్స్ని పదే పదే చేయడం అలవాటుగా చేసుకోండి. డబ్బుకి సంబంధించి ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా పూర్తిగా క్లీన్ అయిపోతాయి. కాబట్టి సంతోషంగా డబ్బు మీ దగ్గరికి వస్తుంది. ఇంకా మనీ పరంగా మనకి ఎలాంటి సమస్య వచ్చినా కంపల్సరీ హోపనోపోనో చేయండి. అంటే ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. నువ్వు సంతోషంగా నా దగ్గరికి వస్తే నేను చాలా ఆనందంగా ఉంటాను. నా జీవితంలో నేను పుష్కలంగా డబ్బుని కలిగి ఉన్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చాలా సులభంగా, సంతోషంగా నువ్వు నా దగ్గరకు వచ్చి నా అవసరాలన్నీ తీరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఈ విధంగా డబ్బుతో మాట్లాడడం మొదలు పెట్టండి. డబ్బుని ఇష్టంగా చూడండి, ప్రేమించండి. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి ఇష్టపడండి. ఎందుకంటే మనం ఎంత పాజిటివ్ థాట్స్తో ఉంటామో, ఎన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తూ ఉంటామో మన హయ్యర్ మైండ్తో కనెక్ట్ అవుతాము. మనలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ అన్నీ కూడా అలర్ట్ అయిపోతాయి. కాబట్టి మనలో మ్యాగ్నెటిక్ పవర్ పెరుగుతుంది, మనీని ఆకర్షించేది. అర్థమవుతుంది కదా? మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మనమే మార్చుకోగలము. కాబట్టి ఎప్పుడూ కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తూ, పాజిటివ్ థాట్స్ చేస్తూ, పాజిటివ్గా మాత్రమే మాట్లాడడం నేర్చుకోండి. హ్యాపీ హార్మోన్స్ అనేవి మన శరీరంలో, మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి ఎప్పుడు మనం హ్యాపీగా ఉండడం వల్ల. అందువలన కూడా మనం ఈజీగా మనీని అట్రాక్ట్ చేసుకునే పాజిటివ్ పవర్ మనలో పెరుగుతూ ఉంది. ప్రతి చోట కూడా మీరు కోరుకున్న దాన్ని పొందడానికి శ్రద్ధ చూపించండి. అయ్యో ఇది నేను పొందలేనేమో, నా దగ్గర ఇంత మనీ లేదేమో కాదు. చూసిన ప్రతి దానిని కూడా ఇష్టపడండి. దానిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి శ్రద్ధ చూపించండి. ఎందుకంటే మనం కోరుకున్న ప్రతి దానిని పొందే అర్హత మనకు ఉంది, పక్క వాళ్ళకి కష్టం కలగనంత వరకు. ఓకేనా? నేను ఎంత డబ్బునైనా ఖర్చు పెట్టగలను, ఎంత డబ్బునైనా సంపాదించగలను అనే అఫర్మేషన్స్ని ప్రతిరోజు చేయండి. అలాగే
మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా ఐ లవ్ యూ అని చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి. ఎందుకంటే మన అవసరం కోసం మనం డబ్బుని ఖర్చు పెడుతున్నాము. అలాగే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టండి. ఐ లవ్ యూ మనీ. నేను ఇప్పుడు నా అవసరం కోసం నేను సంతోషంగా ఖర్చు పెడుతున్నాను. నా మీద ప్రేమతో నువ్వు 100 రెట్లు రెట్టింపై తిరిగి నా దగ్గరకు వస్తే నేను ఇంకా చాలా సంతోషంగా ఉంటాను. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మనీ. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా ప్రతిరోజు చేయడం వల్ల మన లైఫ్లో మనం సంతోషంగా చాలా ఈజీగా మనీని అట్రాక్ట్ చేసుకోగలుగుతాము. నేను చెప్పిన ప్రతి దానిని మీరు మీ జీవితంలో పాటించడం ఈ క్షణం నుంచే మొదలు పెట్టండి. మీ లైఫ్లో మీరు చాలా గొప్పగా ధనవంతులుగా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మనం మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి అంటే మనం ఇంతకుముందు ఉన్న పరిస్థితుల నుంచి కొత్తగా మన జీవితాన్ని మార్చుకోవాలన్నా, మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా మనం తీర్చిదిద్దుకోవాలి అన్నా, మన జీవితంలో పుష్కలంగా డబ్బుని పొందాలి అన్నా, మన వ్యాపారాల్లో లాభాలు పొందాలి అన్నా, ప్రతి దానికి కూడా మనకి మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటూ మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా మార్చుకోవాలి అంటే 21 డేస్ అనేది కంపల్సరీ పడుతుంది. కాబట్టి ఎవరైనా నా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ప్రతిరోజు కూడా నా క్లాసెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా మిమ్మల్ని క్లాస్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా వస్తుంది. కాబట్టి ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి. ఎందుకంటే మీలాగా ఇంకొక 10 మంది చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ స్టూడెంట్స్ అండ్ హోపనోపనో ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సహకారం వల్ల ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ని చాలామంది చూడగలుగుతున్నారు. ఇంకా లక్షల మంది నా ఈ ఛానల్ని చూడాలని, వాళ్ళందరికీ కూడా నా ఈ క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.